హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్స్ సెక్యూర్డ్ కార్డా అన్సెక్యూర్డ్ కార్డా అని మీకు తెలుసా? ఏంటి, క్రెడిట్ కార్డ్స్లో సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ కార్డ్స్ ఉంటాయా? ఎస్, మనలో చాలా మంది యూజ్ చేసేవి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్. అసలు ఏంటి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటే, బ్యాంక్ మనం రెగ్యులర్ ఇన్కమ్, క్రెడిట్ స్కోర్ అండ్ ఎనీ లోన్ రీపేమెంట్ హిస్టరీని చెక్ చేసి అన్ని బాగుంటే అప్రూవ్ చేసే కార్డే అన్సెక్యూర్డ్ కార్డ్. బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తారు అండ్ మనం కార్డ్ యూటిలైజ్ చేసుకొని రెగ్యులర్గా బిల్ పేమెంట్స్ అయితే చేయాలి. ఇది ఒక ఫ్రీ కార్డ్ ఆర్ సెలెక్ట్ చేసుకునే కార్డ్ని బట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మరి సెక్యూర్డ్ కార్డ్ అంటే ఏంటి? సెక్యూర్డ్ కార్డ్ అంటే మనలో ఎవరికైనా రెగ్యులర్ ఇన్కమ్ లేకుండా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండి అండ్ ప్రీవియస్ లోన్స్ ఆన్ టైం పే చేయకుండా ఉన్న వాళ్ళకి బ్యాంక్స్ ఇచ్చే కార్డ్సే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. అందులో మనకి క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఎఫ్డి అయితే ఇస్తారు. మనం కొంచెం అమౌంట్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ షూరిటీగా పెట్టి దానిపైన క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఎఫ్డీని షూరిటీగా పెడుతున్నాం కాబట్టి వీటిని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. ఇందులో మనకి 75% to 85% ఆఫ్ ది ఎఫ్డీ అమౌంట్ని క్రెడిట్ లిమిట్గా ఇస్తారు. సో మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఆన్ టైంలో రెగ్యులర్గా బిల్ పేమెంట్స్ అయితే చేయాలి. ఇలా చేస్తే మనకి సిబిల్ స్కోర్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మీలో ఎవరైనా సెక్యూర్డ్ కార్డ్ యూస్ చేస్తున్నారా లేదా అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదే అండి ఈరోజు కంటెంట్. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.